హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే నేను అప్డేట్ చేయడానికి ఇష్టపడుతుంటాను. సో మీకు రకరకాల రంగాల్లో మరి ఉపయోగపడేటువంటి నేను వీడియోలు చేయడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. సో దాంట్లో భాగంగా ఈ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజెస్ అప్పుడప్పుడు అంటే నా అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు మరి కోటక్ సెక్యూరిటీస్ నుంచి అప్డేట్ వచ్చిందనమాట. అంటే లేటెస్ట్గా ఈ పాస్ట్ ఇయర్లో అంటే గత సంవత్సరంలో పర్ఫామ్ చేసినటువంటి షేర్స్ అనమాట, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనమాట. సో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వం యొక్క వాటాలు కలిగినటువంటి ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ అనమాట. అవి దాదాపు చాలా కంపెనీలు మంచి మైండ్ బ్లోయింగ్ పర్ఫామ్ చేసాయి అనమాట. అంటే ఒక్కొక్కటి వచ్చేసి 436% ఒక షేర్ రిటర్న్స్ ఇచ్చింది సంవత్సరానికి. 436 అంటే 436-37%. అంటే సపోజ్ మీరు ఉదాహరణకి మీకు ఆ షేర్ వాల్యూ ఒక 100 రూపాయలు కొన్నారనుకుంటే అది 436 రూపాయలు, దాదాపు 400-500 వరకు పోయినట్లు. అంటే అందాక చెప్తాను, 100% వచ్చేసి నియర్లీ 436 టైమ్స్ అనమాట. అది చాలా గ్రేట్. అలాంటి షేర్లని ఒక లిస్ట్ అనేది ఒకటి అప్డేట్ చేశారు యాక్చువల్గా. సో వాటిని మీరు ఉపయోగపడతాయి, మీకు అందరికీ ఉపయోగపడతాయి. ఎందుకంటే మంచి కంపెనీల్లో ఏ కంపెనీల్లో పెడితే బాగుంటుంది అని ఒక కన్ఫ్యూజన్లో ఉండకుండా పబ్లిక్ సెక్టార్స్ ఏమైతే అండర్టేకింగ్ గవర్నమెంట్ అనుబంధ సంస్థలు ఏదైతే ఉంటే వాటిలో పెట్టడం అనేది, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది చాలా సేఫ్ సైడ్. కాబట్టి నాకు కూడా అది మీకు షేర్ చేసుకుంటే బాగుంటుందని నాకు వాట్సాప్లో నా గ్రూప్లో, అంటే మా గ్రూప్లో పెట్టారు అది. సో ఈ షేర్ మార్కెట్ ఏదైతే వీళ్ళు ఉంటారో కోటక్ సెక్యూరిటీస్ గ్రూప్లో పెట్టారనమాట. సో అప్డేట్ వచ్చిన వెంటనే నాకు ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఒక వీడియో చేద్దామనేసి చేస్తున్నాను. సో అవన్నీ నేను స్క్రీన్ షాట్ అది తీసాను అనమాట. స్క్రీన్ షాట్ వచ్చేసి కంటిన్యూగా కొద్దిసేపు మీకు నేను ప్లే చేస్తాను. ఆ స్క్రీన్ షాట్ చూసుకోండి, ఎడిట్ చేసి పెడతాను. సో ఆ షేర్లన్నీ మీరు నోట్ చేసుకోండి. అవి ఎంత పర్సెంటేజ్ వచ్చే షేరు, ఎంత పర్సెంటేజ్ నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అవన్నీ నోట్ చేసుకునేది ఉపయోగపడుతుంది మీకు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేది ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. అంటే ఎప్పుడంటే అప్పుడు చేయదండి. ఇప్పుడు హైలో ఇప్పుడు పెరిగింది కదా అని మీరు ఇప్పుడు కొనే కంటే కొంచెం మనకు లోలో వచ్చినప్పుడు, అది షేర్ బాగా తగ్గిపోయినప్పుడు 52 వీక్ లో అని చెప్పాను కదా, చాలాసార్లు చెప్తుంటాను. సో అలాగ లోలో వచ్చినప్పుడు తీసుకోండి. మ్యాక్సిమం అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ హోల్డ్లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు 52 వీక్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లో వచ్చింది ఒక 1 ఇయర్ అంటే దాదాపు బాగా రిటర్న్స్ వచ్చినప్పుడు మీరు విత్డ్రా చేసేయండి. ఓకే, సో అట్లా ప్లాన్ చేసుకోండి. ఒక నెలకు 10 రోజులకు అట్లా అనుకోవద్దండి ఎప్పుడు కూడా. లాంగ్ టర్మ్ అంటే ఒక మినిమం 1 ఇయర్ వచ్చేసి మంచి రిటర్న్స్ వచ్చేప్పుడు, అసలు అంత రిటర్న్స్ వస్తాయని కూడా నిజంగా నాకే ఆశ్చర్యమైంది. అసలు లిస్ట్ చూసేసరికి మైండ్ బ్లోయింగ్ అనుకోండి, అంత అద్భుతంగా పర్ఫామ్ చేసే షేర్ అనమాట. సో ఏదైనా కానీ మంచి కంపెనీలు ఎప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తాయి. సో అయితే మనం కొనే టైం అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆ ట్రాప్లో పడిపోయి నష్టపోతున్నారు. సో మీరు అది కూడా దృష్టిలో పెట్టుకొని రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు సాధ్యమైతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, మీరు వెళ్తున్న బ్రోకరేజ్ కంపెనీస్ కానీ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళని కూడా సలహాలు అడగండి. ఎందుకంటే ఏ షేర్ ఎప్పుడు కొనాలని ఒక ఐడియాతోనే కొనండి. ఊరికే ఎట్లా ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను, వాటన్నిటిని మీరు చూసుకోండి, అది ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సాధ్యమైతే షేర్ చేయండి. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోలు నేను చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ఇంకోటి ఏమంటే వీడియోస్ అనేది చేస్తాను, మంచిగా చేస్తాను. సో కొద్దిగా ఇంకా నాకు టైం లేక నేను యాక్చువల్గా ఫాస్ట్గా ఏదో టక్కని చేసేస్తున్నాను, అంతేగాని ఇంకా ప్రొఫెషనల్గా మనం ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ కంటెంట్ ప్రొఫెషనల్గా కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందు ఇంకా మంచి వీడియోస్ చేద్దాం, బాగా అందరికి ఉపయోగపడేవి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చూడండి, వీడియో చూడండి మొత్తం అంతా. ఓకే, థ్యాంక్ యూ. సో దాదాపు 25 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ అన్నమాట ఇవన్నీ. సో వాటి లిస్ట్ అన్నిటిని మీరు చూడొచ్చు. సో అవి ఎంతెంత పర్సెంటేజ్లో అవి రిటర్న్స్ వచ్చాయనేది మీకు క్లియర్గా పక్కనే
ఆ షేర్ కంపెనీ పేరు పక్కన పర్సంటేజ్ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నిజమే అనమాట. నేను కూడా ఒకసారి చెక్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే ఐఆర్ఎఫ్సి వచ్చేసి 437% గత ఇయర్లో అది ప్రాఫిట్ని నమోదు చేసినట్లు చూపిస్తున్నారు. అలాగే మనకి ఐఆర్సిఓఎన్ 343% ప్రాఫిట్ వచ్చింది. ఆర్వీఎన్ఎల్ చూసినట్లయితే 321% ప్రాఫిట్ వచ్చినట్లు చూపిస్తున్నారు. మళ్ళీ కోచి షిప్ యార్డ్ వచ్చేసి 247% రిటర్న్స్ వచ్చింది. ఈ విధంగా మీరు అన్నీ చెక్ చేసుకోండి. మరి దాదాపు చాలా స్క్రిప్ట్స్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చేసి పెట్టడం జరిగింది. మీరన్నీ ఒక్కొక్కటి మీకు ఇక్కడ కనబడుతున్నటువన్నీ ఎన్బిసిసి, తర్వాత ఇవన్నీ ఓకే బిఎంఎల్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఒకసారి గూగుల్కి వెళ్ళి ఆ పర్సంటేజ్ నిజమా కాదా అని మీకు తెలిసిపోతుంది. అంటే గత సంవత్సరంలో ఇవి పర్ఫామ్ చేసినటువంటి షేర్లు అనమాట, ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ. సో ఇలాంటి సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా సేఫ్ సైడ్ ఉంటుంది. ఒకటి ఏమంటే కొంచెం ఎక్కువలో కాకుండా తక్కువలో ఉన్నప్పుడు, బాగా షేర్ తక్కువ వచ్చినప్పుడు తీసుకోవడము చాలా మంచిది అనమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.